హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. బన్నీ మళ్ళీ రిస్క్ చేస్తాడా? ఏడాదికి పైగా గ్యాప్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫైనల్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఇప్పటికే బాగా ఆలస్యమైందని ఫీల్ అవుతున్న ఫ్యాన్స్ కోసం ఏకంగా 3 ప్రాజెక్టులు అనౌన్స్ చేసిన బన్నీ 2 ఏళ్లలో 3 విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇదిలా ఉండగా బౌండ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్న వేణు శ్రీరామ్ తీయబోయే ఐకాన్ కు సంబంధించిన ఒక అప్డేట్ అభిమానులను టెన్షన్ పెడుతోంది. అదే యాంటీ క్లైమాక్స్. నిజానికి ఈ రిస్క్ గతంలో బన్నీ ఓసారి చేశాడు. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన వేదంలో కేబుల్ రాజుగా ఎన్నటికీ మర్చిపోలేని పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అయితే అందులో ఇచ్చిన ట్రాజెడీ ఫినిషింగ్ ఎంత మనసులను తాకేలా ఉన్నప్పటికీ దాని ప్రభావం కమర్షియల్ రన్ మీద పడి కల్ట్ స్టేటస్ అయితే తెచ్చుకుంది. కానీ రేంజ్ పరంగా బయ్యర్లకు కల్పదరు కాలేకపోయింది. అప్పటికి ఇప్పటికీ అల్లు అర్జున్ ఇమేజ్ లో చాలా మార్పు వచ్చింది. మాస్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. అప్పుడే రిస్క్ అనిపించింది. ఇప్పుడు ఎలా ఉంటుంది అనే డౌట్ రావడం సహజం. రోడ్ జర్నీ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఐకాన్ లో ఇలాంటి ఫినిషింగ్ ఉంటుందన్న టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బన్నీ రిస్క్ చేయడం అంటే అంత ఈజీగా ఉండదు. నాని, జెస్సీ లాంటి వాటిలో ఇదే వర్కౌట్ అయినప్పటికీ హీరో ఇమేజ్ లో ఉండే వ్యత్యాసం ఫలితం మీద ప్రభావం చూపిస్తుంది. సో ఐకాన్ విషయంలో వస్తున్న టాక్ నిజమని చెప్పలేం, కానీ యూనిట్ అయితే సీరియస్ గా దాని గురించి చర్చలో ఉన్నట్టు వినికిడి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.